హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము యమద్వితీయ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వితీయను యమద్వితీయ అని అంటారు. ఈసారి యమద్వితీయ అక్టోబర్ 23వ తారీఖున ఈరోజు వచ్చింది. పవిత్రమైన కార్తీక మాసం మొదలైపోయింది. ఈ నెలంతా భక్తులు పూజలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, శివనామాన్ని జపిస్తారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. కార్తీక మాసంలో వచ్చే యమద్వితీయ కూడా చాలా ప్రత్యేకమైనది. మరి ఈరోజు ఏమి చేయాలి, భగినీహస్త భోజనం వెనుక ఉన్న పురాణ గాథ మొదలైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు యమద్వితీయ నాడు లక్ష్మీ కుబేర పూజ చేస్తే సంపద భోగభాగ్యాలు కలుగుతాయి. యమద్వితీయ లేదా భగినీహస్త భోజనం రోజు అక్షయ లక్ష్మీ కుబేర పూజ చూస్తే మంచిది. లక్ష్మీదేవి తన సంపదను కుబేరుడికిచ్చి హరిభక్తుల్లో లీనమైపోయింది. అందుకని ఈరోజు లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని పెట్టి పూజిస్తే సంపద భోగభాగ్యాలు కలుగుతాయి. ఈరోజు మనము ముందుగా ఇంటిని శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకోవాలి. లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని పెట్టి గంధం కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చెయ్యాలి. ఆ తరువాత చిత్రపటం ముందు అరిటాకు పెట్టి నవధాన్యాలు పోయాలి. వాటిపై తమలపాకు పెట్టి పసుపు గణపతిని ఉంచి పూజ చెయ్యాలి. ఆ తరువాత రాగి చెంబును నవధాన్యాలపై పెట్టాలి. లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని కూడా పెట్టి లక్ష్మీదేవి ముందు నాణాలు పెట్టాలి. వివిధ రకాల పువ్వులతో పూజ చేయాలి. పండ్లను నైవేద్యంగా పెట్టాలి. తరువాత పండ్లను తాంబూలాన్ని పెట్టి ముత్తైదువులకు వాయనమిస్తే చాలా మంచిది. ఈరోజు ఓం ధనదా సౌభాగ్యలక్ష్మి కుబేర వైశ్రవణాయ మమ కార్యసిద్ధిం కురు స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు చదివితే చాలా మంచిది. ఇక భగినీహస్త భోజనం వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. అల్పాయుష్కుడైన మార్కండేయుడు ధర్మరాజు విస్తరించిన యమపాసం నుంచి తప్పించుకోవాలని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకుంటాడు. ఆ సమయంలో యమపాసం శివలింగాన్ని తాకుతుంది. కోపం వచ్చిన శివుడు యమధర్మరాజుపై త్రిశూలాన్ని విసురుతాడు. ఆ త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసిన యముడు తప్పించుకోవడానికి పరిగెడతాడు. చివరికి తన చెల్లులు యముని దగ్గరికి వెళ్ళి తలదాచుకుంటాడు. ఎన్నోసార్లు పిలిచినా అన్న రాని అన్న అకస్మాత్తుగా తన ఇంటికి రావడంతో ఆనందభరితమైన ఈ యమున తన అన్నకు సకల మర్యాదలు చేస్తుంది. అన్నకు ఇష్టమైన భోజనాన్ని పెడుతుంది. భోజనం చేసే వారిని సంహరించరాదని శివుడు ఆజ్ఞ మేరకు త్రిశూలం వెనక్కి వెళుతుంది. ఆ త్రిశూలం నుంచి రక్షణ కల్పించి తన కోసం చెల్లులు చేసిన అతిథి మర్యాదలు చూసి యముడు సంతోషిస్తాడు. కార్తీక శుక్ల ద్వితీయ నాడు సోదరి ఇంటికెళ్ళి ఆమె చేసిన భోజనం తింటే అపమృత్యు శాపం ఉండదని, దీర్ఘాయుష్షు కలుగుతుందని చెల్లులు యమునకు యమధర్మరాజు చెబుతాడు. ఇవండి దీని వెనుక ఉన్న పురాణ గాథ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.